ప్రేమ పేరుతో వివాహం చేసుకొని అవసరం తీరిపోయిన తర్వాత వదిలేసే ప్రేమను మనం చూస్తున్నాం. అందంగా ఉన్నప్పుడు ప్రేమించే ప్రేమను చూస్తున్నాం. అందంగా లేనప్పుడు మనం బాగుండేటప్పుడు అందరూ మనల్ని కోరుకుంటారు. అందరూ మనల్ని ప్రేమిస్తారు. వైకల్యం కలిగిన వారిని ఎవ్వరూ ప్రేమించరు. ప్రేమను చూపించరు. వారితో ఉండనే ఉండరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని, నీ సొంత శరీరం వలె నీ భార్యను ప్రేమించమని, నీ భర్తను కూడా ప్రేమించమని చెబుతూ ఉంది. మనుషుల ప్రేమ తాత్కాలికమైనది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. అనేక మార్లు మనుషుల చేత తృణీకరింపబడవచ్చు. కన్నీరే మిగిలిపోవచ్చు. పెళ్లినాడు ప్రమాణం చేస్తారు. బాధ ఎందును, వ్యాధి అందును, సంతోషమందును, దుఃఖమందును, లేమి అందును, కలిమి అందును, ప్రతి పరిస్థితిలోనూ మంచిగా చూసుకుంటాను అని. మనం బ్రతికున్నంత వరకు ఉంటుందా? అవసరం తీరిపోయిన తర్వాత వదిలేయడం లేక చంపేయడం చూస్తూ ఉన్నాం. యేసయ్య ప్రేమ మనలో ఉన్నట్లయితే ప్రాణం పెట్టినంతగా మనం ప్రేమిస్తాం.